బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ బీబీ పాటిల్కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కోర్టు సమయం వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సుప్రీంకోర్టులో న్యాయస్థానాల్లో మదన్ మోహన్కు చివాట్లు ఎదురయ్యాయి. తాజాగా హైకోర్టులో కూడా మొట్టికాయలు వేసింది. రెండు 2019 ఎంపీ ఎన్నికల్లో ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బీబీ పాటిల్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరి వాదోపవాదాలు విన్న తదుపరి మదన్ మోహన్ వేసిన పిటిషన్ చెల్లదంటూ హైకోర్టు కేసును కొట్టివేసింది. 2019 ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్ రావుపై బీబీ పాటిల్ గెలుపొందారు. 2014 ఎంపీ ఎన్నికల్లో ఇదే మదన్ మోహన్ రావు ప్రజాదరణ లేక ఓటమి పాలయ్యారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు బీబీ పాటిల్కు పట్టం కట్టారు. బీబీ పాటిల్ గెలుపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడంతో న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఎంపీ బీబీ పాటిల్కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కోర్టు సమయం వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఎంపీ బీబీ పాటిల్కు హైకోర్టులో భారీ ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బీబీ పార్టీ ఊరట లభించకపోతే ఎల్లారెడ్డి న్యాయస్థానం కోర్టు అలాగే గతంలో సుప్రీంకోర్టులో న్యాయస్థానం కూడా చివార్త పెట్టింది. నేను హైకోర్టులో కూడా చివార్త పెట్టింది. హైకోర్టులో జగన్ మోహన్ దాఖలు చేసినటువంటి ఎలక్షన్ పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. 2019 ఎన్నికల్లో ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు హైకోర్టులో దాఖలు చేశారు. అయితే వారి ఇద్దరు వాదోపాదాలు ఉన్నటువంటి సర్దార్ మదన్ మోహన్ రావు ఎలక్షన్ పిటిషన్ జరిగినట్టు కేసులు అయితే కొట్టివేసి కేసు పెట్టారు. 2019 ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్ రావు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు కూడా బీబీ పార్టీ గారికి పట్టబట్టే పరిస్థితి. ఇక మదన్ మోహన్ దీంతో ప్రజలకు మాటలు సో ఇలా పక్కన నమ్మించారు బీజేపీ పార్టీ సుప్రీంకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు గత చూసుకోవాలంటూ గౌరవిస్తున్నాం. పిటిషన్ లేదు తీర్పు అయితే వచ్చింది. మదన్ మోహన్ పిటిషన్ పై కోర్టు తెలుస్తుంది. మదన్ మోహన్ పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక బీబీ పాటిల్ 2 సార్లు గెలుపొందారు. ప్రజల కోర్టు చేశారు కాబట్టి ఆయనకు ఖచ్చితమైనటువంటి న్యాయం దక్కిందంటూ బీబీ పాటిల్ వర్గంలో అయితే ఒక అర్థం వ్యక్తం చేశారు. పార్లమెంట్ నేపథ్యంలో ఈ హైకోర్టులో కోర్టులో కేసు మీద ఉండకూడదు కాబట్టి ఇలాంటి ఊరు నడిపించడానికి రైట్, థ్యాంక్ యూ మహేందర్.